బ్రేకింగ్ న్యూస్. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్త రామ్మోహన్ రావుకు పదవి గండం వచ్చింది. తనయుడు మస్తాన్ సాయి వివాదంతో ఇప్పుడు అతని ధర్మకర్త పదవికి పోయే పరిస్థితి వచ్చింది. రామ్మోహన్ ను దర్గా ధర్మకర్తగా తప్పించడానికి వర్క్ బోర్డు సిద్ధమైంది. ఇదే విషయం చర్చించేందుకు బోర్డు సభ్యులు ప్రయత్నిస్తుంటే రామ్మోహన్ తప్పించుకొని తిరుగుతున్నాడని బోర్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి లోకేష్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని వారు చెబుతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాలో కీలకంగా ఉన్నాడు మస్తాన్ సాయి. అతను విలాసవంతమైన జీవితం గడపడానికి దర్గా డబ్బులే కారణంగా ప్రచారం ఉంది. ఇదే సమయంలో రామ్మోహన్ పై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దర్గాను తమ స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డు సభ్యులు సిద్ధమవుతున్నారు. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్త రామ్మోహన్ రావుకు పదవి గండం వచ్చిందని చెప్పుకోవచ్చు. అటు తనయుడు మస్తాన్ సాయి వివాదంతో ఇప్పుడు అతని ధర్మకర్త పదవి పోయే పరిస్థితి వచ్చింది. రామ్మోహన్ ను దర్గా ధర్మకర్తగా తప్పించడానికి వర్క్ బోర్డు సిద్ధమైంది. ఇదే విషయం చర్చించేందుకు బోర్డు సభ్యులు ప్రయత్నిస్తుంటే రామ్మోహన్ మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడంటూ కూడా బోర్డు సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. మంత్రి లోకేష్ పేరు చెప్పి అతను తప్పించుకు తిరుగుతున్నాడని వారు వాపోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుంచి అందిస్తారు. సాయి శంకర్, ప్రధానంగా ఏదైతే మస్తాన్ దర్గాకు సంబంధించిన వివాదంలో ప్రస్తుతం రావి రామ్మోహన్ కి చిక్కులు ఎదురవుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. ఆయన మస్తాన్ సాయి ఏదైతే డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశం కానీ మిగిలినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూల్లో ప్రధానంగా ఇప్పుడు ఇదైతే ఒక ఇష్యూగా మారిందని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రస్తుతం ఈ మస్తాన్ దర్గాకు సంబంధించినటువంటి ఈ మస్తాన్ దర్గా ఉన్నటువంటి ప్రాంతం కానీ ఇదంతా కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవాలనే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారనే విధంగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు ఏదైతే ఈ మొత్తం ఈ యాజమాన్యానికి సంబంధించినటువంటి రామ్మోహన్ కి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ అయితే క్లియర్ గా చెప్తుంది, నాకు ఎలాంటి నోటీసులు రాలేదు, ఇది అయినా కూడా ఎప్పుడో పూర్వకాలం నుంచి అంటే తరతరాలుగా మాకు వస్తున్నటువంటి ఆస్తిగా ఇది భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి కంపల్సరీగా కూడా మా దగ్గర అన్ని కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయనే విధంగా కూడా ఆమె అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించినటువంటి అంశంలో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి సభ్యులైతే ఈ రోజు 11 గంటలకి ఇక్కడికి వస్తామనే విధంగా చెప్పారు. కానీ ఇక్కడికి ఎవరు రాలేదు అనే విధంగా అసలు వీళ్ళకి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాని గురించే రామ్మోహన్ గారు కూడా వెళ్లి మాట్లాడడానికి వెళ్లారనే విధంగా కూడా కొద్దిసేపటి క్రితం అయితే వాళ్ళ సతీమణి అయితే చెప్పడం జరిగింది. మరి ఎలా ఉంటుంది ఏంటి అంటే వక్ఫ్ బోర్డుకి అసలు సంబంధం లేదనేది వీళ్ళ వర్షన్ గా వీళ్ళైతే చెప్తున్నారు. ఇది తరతరాల నుంచి ఉన్నటువంటి ఇది కాబట్టి కంపల్సరీగా దీనిపైన ఎవరికి కూడా ఆదిత్యం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా మా దగ్గరే ఇదంతా కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వివాదాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదనే విధంగా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ప్రస్తుతం మనం ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ఇక్కడైతే ఏం జరుగుతుంది అనేటటువంటి వాతావరణం అయితే కొనసాగింది. కానీ ప్రస్తుతం 10-11 గంటల ప్రాంతం అవుతుంది. కానీ ఎవరు కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే మాత్రం రామ్మోహన్ కి సంబంధించినటువంటి ఆఫీస్ స్టాఫ్ గానీ అదేవిధంగా వాళ్ళ సతీమణి కూడా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. చూడాలి మరి వక్ఫ్ బోర్డు సభ్యులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, కంపల్సరీగా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, కంపల్సరీగా తాత్కాలికంగా కూడా రామ్మోహన్ అయితే తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కొన్ని రోజులు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉంచి తర్వాత వివాదాలన్నీ కూడా పరిష్కారం అయిన తర్వాత ఆయనకి తిరిగి అప్పగిస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళైతే చెప్తారు అనే విధంగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడికి సభ్యులు ఎవరు రానటువంటి పరిస్థితి ఉంది. కానీ క్లియర్ గా ఈ అంశానికి సంబంధించిన దాంట్లో అయితే కొంత చిక్కులు ఉంటాయా ఏంటి, ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, రామ్మోహన్ దీనికి సంబంధించి ఎలాంటి ఆన్సర్ చేస్తాడు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయి శంకర్.